హాట్‌స్టార్‌లో వచ్చిన 'సేవ్ ద టైగర్స్‌తోని అందరికి బాగా దగ్గరైపోయారు ఈ అమ్మాయి. ఎందుకు ఈ అమ్మాయి బాగా దగ్గరయ్యారని చెప్తానంటే, అంతమంది గూడా చాలామంది ఉన్నప్పటికీ కూడా, ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసరికి చాలా ప్రత్యేకంగా ఉంటది. అందరితోని శభాష్ అనిపించుకుంది. 'జోర్దార్ సుజాతగా' మనందరికీ తెలుసు. ఒకసారి 'సేవ్ ద టైగర్స్ 3' మళ్ళీ వస్తుంది. 19వ తారీఖున మనందరిని పలకరిస్తుంది హాట్‌స్టార్‌లో. ఒకసారి ఏమని పలకరిద్దాం ఏమంటారు? హాయ్ సుజాత. హాయ్ అన్న. హౌ ఆర్ యూ రా? చాలా బాగున్నా అన్న. బ్లెస్సింగ్స్. యాహ్! లేదు. మీరు 'సేవ్ ద టైగర్స్' చేసినప్పుడు ఒక్కసారిగా అరే! ఇంత మంచి ఆర్టిస్ట్ అని జెప్పేసి బయటకొచ్చింది. అన్న. 'తేజ కాకుమా'తో కూడా నేను మాట్లాడాను. చాలా బాగా చెప్పారు నీ గురించి. అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చెప్పగానే ఇలా భలే పికప్ చేసేసుకుంటది. చాలా బాగా తీసుకొని బాగా చేసింది. మాకు చాలా హెల్ప్ అయింది. దానికి తోడు తెలంగాణ గూడా ఉండటం వల్ల చాలా కనెక్ట్ అయిపోయింది ఈజీగా చాలా మందికని. ఒకసారి ఫస్ట్‌ది గుర్తు తెచ్చుకుందాం. అన్న. 'సేవ్ ద టైగర్స్‌కి' సంబంధించి ఫస్ట్ దానిలో నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు అనేది ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాం. చేద్దాం. హ్మ్. ఓకే అన్న. నే అంటే నాకు 'సేవ్ ది టైగర్' సీజన్ 1 అయినా, సీజన్ 3 అయినా నాకు స్పెషల్ అన్న. నా లైఫ్‌లోనే చాలా స్పెషల్ 'సేవ్ ది టైగర్స్' అనేది. ఎందుకంటే నన్నుగా చూపించి, నన్నుగానే జనాలు ఇష్టపడేటట్టు చేసిన క్యారెక్టర్ ఇది. కరెక్ట్. సో, మా ఆయన అంటాడు, "ఏ ఆర్టిస్ట్ అయినా సరే జీవితంలో ఒక సినిమాలో ది బెస్ట్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటారు ఎంటైర్ లైఫ్‌ల. కానీ అదేందో నీకు కళామ తల్లి ముందుగాల వచ్చుడే మంచి క్యారెక్టర్‌తో ఒడిలోకి తీసుకున్నది. చాలా అదృష్టవంతురాలివి" అని అంటాడు. సో, నిజంగా నేను చాలా బ్లెస్డ్ అన్న 'సేవ్ ది టైగర్స్‌తోని. ఇంకా సీజన్ 1 చేసినప్పుడైతే అసలు నేను ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలే. ఎందుకంటే నాది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఎంత నేను మీడియాలో పనిచేసినా కూడా ఒక వెబ్ సీరీస్‌లో అంటే ఒక సినిమాల అది కూడా సినిమాకి ఏమాత్రం తీసిపోదు. సినిమా తీసిపోదు. లాంటి హ్మ్. ఒక దాంట్లో నేను యాక్ట్ చేస్తున్నాను. దాంట్లో కూడా నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే అది చాలా ఇప్పటికి నేను అట్లనే ఆ సెట్‌లోకి పోతే నేను ఇప్పటికి అట్లనే ఫీల్ అయితా. కొత్తగానే ఫీల్ అయితా. సో, అంత మంచి క్యారెక్టర్‌తోని అంటే ఇప్పుడు మీరు డైరెక్టరే అంత మంచి మాట అన్నాడు అని అన్నారు కదా! అవును. వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నిజంగా నా అదృష్టం లేదు నాకు 'తేజ' ఎప్పుడు చెప్పినా చెప్తాడు గూడా. అన్న. అంటే మంచిగా చెప్తాడు. ఆ! అంటే ఒక ఆర్టిస్ట్ నిజంగా బావుంటే ఏ హ్మ్. డైరెక్టర్ అయినా ఇష్టపడతాడు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఓపికకి పరీక్ష ఉండదు. పరీక్ష ఉన్న ఫాస్ట్‌గా అయిపోతది. సీన్‌ల మీద సీన్‌లు, టేకుల మీద అవును. టేకులు ఉండవు. అలాంటి దానిలో నీకు పెద్దగా ఎక్కువ టేకులు పట్టాయి కాదనేది హ్మ్. అందరూ చెప్పిన విషయమే. తేజ అన్న వర్కింగ్ స్టైల్ గూడా అట్లనే ఉంటుండే అన్న. అంతే సెట్‌లోకి వచ్చేసినాం కెమెరాస్ ఆన్ అయ్యి ఉన్నాయి అంటే ఎక్కువ టైం తీసుకోవడానికి ఇష్టపడడు. హ్మ్. ఏదైనా సరే నువ్వు ఆ క్యారెక్టర్‌ని నువ్వు ఓన్ చేసుకున్నావు అంటే నీకు ఇంకొక టేక్ అవసరం లేదని అంటాడు. సో, నాకు నా అదృష్టమో ఏమో ఫస్టే ఆ డైరెక్టర్‌తోనే నేను ట్రావెల్ అవ్వడం నాకు చాలా లక్ అనుకుంటా నేను. ఎందుకంటే ఆ సీరీస్‌లోనే లొకేషన్‌కి కొంచెం లేట్ అయినా అన్న అరిచేటోడు. ఎందుకింత లేట్‌గా వచ్చినావు నువ్వు జల్దీ రావాలి ఆర్టిస్ట్ అనేటోళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. కెమెరా ముందు టైంని వేస్ట్ చేయొద్దు. లొకేషన్‌కి టైం వేస్ట్ చేయొద్దు. టైం ఇంపార్టెన్స్ గురించి చెప్తుండే. అవును. సో, వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నా గాబట్టి నిజంగా అంటే వాళ్ళు నేర్పించినా నేను 100కి 200% నేర్చుకొని ప్రెజెంట్ జేసిన. డెఫినెట్‌గా. దేనికంటే మీరు దానిలో నేర్చుకోబట్టే తర్వాత హ్మ్. తర్వాత కూడా మీకిక్కడ నాకు ప్రొడక్షన్ వాల్యూస్ గాని, ఆ! ఇప్పుడు మీకు విడిగా ఎంతసేపైనా ఎంజాయ్ చేయొచ్చు. చేయొచ్చు. అవును. షూటింగ్ అప్పుడు కెమెరా ఉన్నప్పుడు మాత్రం చేయటానికి కష్టం. కష్టం. అది దేనికంటే మీటర్ తిరిగినట్టు తిరుగుతా తిరుగుతా ఉంటది. ఉంటది. ఇంకో ఆర్టిస్ట్ ఉంటాడు. మనతోనే మొత్తం క్యాస్ట్ అందరూ ఉంటారు. ఎవ్వరికైనా సరే ఒకటికి 2 సార్లు తీసుకున్నాము అంటే, ఆ ఫీల్ ఒక ఫస్ట్ టేక్‌లో వచ్చే అంత ఫీల్ సెకండ్ టేక్‌లో రాకపోవచ్చు. ఆ ఎమోషన్ రాకపోవచ్చు అని చెప్పేసి అవి చెప్పేటోడు అన్న లొకేషన్‌ల. వెరీ గుడ్. సో, అయితే ఆ తర్వాత 'సేవ్ ద టైగర్స్ 2'కి సంబంధించి అరుణ్ అని అరుణన్న. ఇంకొక డైరెక్టర్. తర్వాత 'సేవ్ ద టైగర్స్ 3'కొచ్చేసరికి శ్రీరామ్ అన్న. శ్రీరామ్. ఈ ముగ్గురు డైరెక్టర్స్‌తోని ఒకే పేరుతోని, ఒకే క్యారెక్టర్‌తోనే చేశావు. ఏంటి స్పెషల్ ఏంటి? ఇప్పుడు నాకనిపించింది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఆహ్, ఆస్తులు మారతాయి, మెడలో యేసుకునే డైమండ్స్ డైమండ్స్ మారతాయి మారతాయి తప్ప, గానీ, గుణం క్యారెక్టర్, బుద్ధి బుద్ధి మారదు. మారదు. కరెక్టేనా? అవును. అవును. అప్పుడు మీ హస్బెండ్ 'ప్రియదర్శి పులికొండ' పాత్రలో ఆయన గంట రవి. గంట రవి. హ్మ్. గంట రవితో ఎలా ఉండింది? ఇప్పుడు ఈ మారుతా ఉన్న సీరీస్‌లని బట్టి నీకెలా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ? క్యూట్‌నెస్ అయితే ఉంటదన్న. మా 3 జంటలలో గూడా మా జంటలనే కొంచెం క్యూట్‌నెస్ గాని, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే చిన్న చిన్న మా అలకలు, బుజ్జగింపులు అవన్నీ మా దాంట్లోనే గ్లిచెస్ ఉంటాయి. ఉంటాయి. ఆ! మా దాంట్లోనే మంచిగుంటాయి. పిల్లల దగ్గర నుంచి గూడా.
అది అది మంచిగా క్యారీ చేసిండ్రు. అంటే సీజన్ 3 వరకి గూడా. ఇప్పుడు సీజన్ 3లో గూడా మంచిగుంటది. అంటే సీజన్ 1ల ఒక తండ్రి గురించి ఒక బిడ్డకు జెప్పే అవును. గుణం నాదుంటది. సీజన్ 2లో ఒక తండ్రి ఒక బిడ్డకి భరోసా ఇచ్చే గుణం సీజన్ 2లో ఉంటది. సీజన్ 3లో వచ్చేసరికి ఒక భార్యని భర్త ట్రస్ట్ చేస్తే ఎంత వరకి ఎళ్ళగలుగుతాడు. ఒక ఓకే. ఇది ఈమె నమ్ముతుంది గదా! దానికొకసారి అదేందో చూపిద్దాం అని జెప్పేసి ఎంతవరకైతే రాగలుగుతాడు అనేది సీజన్ 3లో ఉంటది. భార్యను ఒకరు మాట అన్నా తీసుకోకపోవడము. హ్మ్. అది చాలా మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బావుంటదన్న. మా ఇద్దరి మధ్య అవును. ఎస్పెషల్లీ మంచిగుంటది. అయితే ఇప్పుడు నా లెక్క ప్రకారం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటకి మధ్యలో పిల్లలు పుట్టినాక ఉండేదానికిను, ఇప్పుడు ఇంకా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ మెచ్యూరిటీ. పెరిగిన దానికి, బాధ్యత అవును. పెరిగేటప్పుడు ఉండేదానికి ఉండే బంధాలను మీ బంధం దానిలో చూపిస్తున్నారు. చూపిచ్చిండ్రు. అవునన్న. ఓకే. మంచిగుంటది. కాకపోతే ఈ సీజన్ 3లో వెన్నెల కిషోర్ లాంటి ఒక క్యారెక్టర్‌ని కొత్తగా చూపిస్తున్నారు. మరి ఎంతవరకు ఉందో తెలీదు గానీ, ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? అంటే 'వెన్నెల కిషోర్' అన్నతోని మేము కూర్చొని మేము జేయలేదన్న. అంటే మాకు వాళ్ళకసలు సంబంధం లేదన్నట్టు. ఈ ముగ్గురు మొగోళ్ళతోని 'వెన్నెల కిషోర్' అన్నకి మేబీ ఉంటే సీన్స్ అట్లా ఉండొచ్చు గానీ, మాకు ఆడోళ్ళకసలు సీన్సే లేవు 'వెన్నెల కిషోర్' అన్నతోని. మీకు ఆడోళ్ళ కంటే మీ ఆడోళ్ళందరూ మంచిగా ఫ్రెండ్స్ అయ్యారా? దీంట్లో అది గూడా లేదన్న. కనీసం సీజన్ 2లోనన్నా మా ఇంటికి వాళ్ళని ఫంక్షన్‌కి పిలుచుడు అట్లాంటిది మేము జేసినాం గానీ, సీజన్ 3కి గూడా మేము కలిసింది గూడా లేదు సీజన్ 3లో. కానీ నిజంగానే అసలకి కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అందరూ బయట ప్రేక్షకులు అందరూ కూడా అబ్బో! వీళ్ళు కలిసి చేశారనుకుంటారు కానీ, ఎక్కడ కూడా వాళ్ళ సీన్స్‌ని బట్టి సీన్స్ ఏ బట్టి రోజు షూటింగ్ ఉంటే వాళ్ళు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉంటారనేది ఎవ్వరుండరు. తెలీదు. తెలీదు. అవునన్న. అది చాలా మంది అట్లనే అనుకుంటారు. వీళ్ళందరూ ఇక్కడ ఇట్లా చేస్తున్నారు కదా! మొత్తం ఆఫ్ స్క్రీన్ లేకపోతే ఇట్లుంటారు. లేకపోతే మీ అందరు లొకేషన్‌లోనే ఉంటారు కావచ్చు. ఈళ్ళిద్దరు కలిసి చేస్తారు. అట్లా ఇట్లా అని అనుకుంటారు. కానీ అసలు సీజన్ 1 అప్పుడు కూడా ఎవరికెవరికి సంబంధం లేదు. హ్మ్. టైగర్స్‌కి మాకసలు సంబంధమే లేదు. సీజన్ 2లో మా ఇంట్లో ఫంక్షన్ వల్ల వాళ్ళందరూ మా ఇంటికి రావడం జరుగుతది. సీజన్ 3లో ఎవ్వరి కొంపల పంచాయతీలు ఆళ్ళకే అయితాయి. అవుతాయి. ఆ పంచాయతీలతోనే సరిపోతా ఉంటది. సరిపోతది. పాపం మొగోళ్ళకి ఆహ్, సీ 2 జనరేషన్స్ ఉంటాయన్నట్టు. ఒకటి మా ఆహ్, గంట రవి ఎమ్మెల్యే అయితే ఇల్లెట్లుంటది? గంట రవి ఎమ్మెల్యే కాకుండా నేనన్న గేటెడ్ కమ్యూనిటీకి పోతే ఎట్లుంటది? అనేది ఉంటది. సో, జనాలు ఎంజాయ్ చేస్తారు. హ్యాపీగా ఫీల్ అయితారని అనుకుంటున్నాం. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్‌తోనున్నాము. మేము సీన్స్ చేస్తున్నప్పుడు మేమే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యుండే అనమాట. అరే! ఈ సీన్ జనాలకు చాలా ఎక్కుతది. మాది కిట్టి పార్టీ అని చెప్పేసి మేము ఇంట్లో కూర్చున్నప్పుడు వచ్చిన ఆడోళ్ళతోని మాకు జరిగేటియి చాలా మంది కూడా కిట్టి పార్టీలలో జరిగిన ఎక్స్‌పీరియన్సేనట అవి. అదే. ఆ! సో, అవన్నీ గూడా రియాలిటీకి దగ్గరలో ఉంటాయి మాకు జరిగిన సీన్‌లు. కానీ మీ సేవ్ ద డైరెక్టర్ సంబంధించి క్రియేటివ్ హెడ్ ఎవరైతే ఉన్నారో మహివి 'మహివి రాఘవ్. రాఘవ' సార్. మహివి రాఘవ్ గారు ఆయన చేసే పెద్దయి చేస్తుంటారు. హ్మ్. కానీ దీనికి మాత్రం ఈయన క్రియేటివ్ హెడ్‌గానే ఉండి వీళ్ళతో చేయించడానికి కారణం ఏమై ఉంటది? ఏమో అన్న అంటే నాకు ఆహ్, సినిమాలల్ల నాకు తెలిసి సినిమాలో ఇంకా వేరే సినిమాలు గూడా ప్లాన్ జేసుకుంటున్నారు సార్. దీనికి మాత్రం ఇంకా రైటర్ ప్రదీప్ అద్వైతమ్మ అన్న. అవును. సో, డైరెక్టర్లు గూడా శ్రీరామ్ అన్న గాని, అరుణ్ అన్న గాని, తేజ అన్న వీళ్ళందరూ గూడా ఫ్రెండ్సే. మహివి రాఘవ సార్‌కి ఫ్రెండ్సే. సో, మేబీ ఇది సీరీస్ గదా! వీళ్ళకి గూడా ఎట్లైనా దాని గురించి ఆలోచించేదంతా క్రియేటివ్‌గా మహివి రాఘవ సారే ఆలోచిస్తున్నాడు కాబట్టి వీళ్ళకొక ఛాన్స్ ఇచ్చిండేమో అనుకుంటున్నా నేను. ఓకే. లేకపోతే పెద్ద సినిమాలలో సార్ ఫోకస్‌తోనున్నారు కాబట్టి అని చెప్పేసి ఈ సీరీస్‌ని వీళ్ళకి అప్పజెప్దామని అప్పజెప్పిండేమో. సరే. 'జోరుదార్ సుజాత' టాపిక్‌కొస్తే ఎందుకో ఫస్ట్ సీజన్‌లో అంత పేరొచ్చింది. అవును. కానీ చాలామంది అప్రిషియేట్ చేశారు కానీ ఇట్లాంటి ఒక అవకాశం గనుక, ఇట్లాంటి ఒక హిట్ అనే పేరు గనుక ఇండస్ట్రీలో వినపడితే కోకొల్లలుగా ఇమ్మీడియేట్‌గా ఆఫర్స్ రావాలి. హ్మ్. కానీ 'సుజాత' విషయంలో అది జరిగిందా? అంటే సీజన్ 1, సీజన్ 2 రిలీజ్ అయినప్పుడు మాత్రం కొన్ని ఆఫర్‌లొచ్చినాయన్న. నేను అది నాదే టైం అట్లా అనుకోవాలి. ఎందుకంటే సీజన్ 1 అయిపోంగానే నేను అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాను. మాకు సీజన్ 1కి, సీజన్ 2కి పెద్ద గ్యాప్ లేకుండే. వితిన్ 1 ఇయర్‌లోనే అవును. వచ్చేసింది. ఇప్పుడు అవును. సీజన్ 2కి, సీజన్ 3కి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది గానీ సీజన్ 1, సీజన్ 2కి గ్యాప్ లేకుండే. సో, నాకప్పుడు కొత్తగా పెళ్లయింది. వెంటనే సీజన్ 2 స్టార్ట్ అయిపోయింది. సీజన్ 2 స్టార్ట్ అయిపోయినప్పుడే నేను కన్సీవ్ అయినాను. అవును. సో, ప్రెగ్నెంట్‌తోని ఉన్నా కాబట్టని కొన్ని ఆఫర్‌లు నేను గూడా వదులుకోవడం జరిగింది. ఇప్పుడు సీజన్ 3కి నేను చాలా రిలాక్స్ అయిపోయాననమాట. ఇప్పటి నుంచి నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసే పొజిషన్‌లో ఉన్నా. ఏ ఆఫర్ వచ్చినా గూడా కళ్ళకి అద్దుకొని తీసుకుంటా. అదే ఆఫర్స్ కోసం ఇప్పుడు యాహ్! మీకు ఎవరన్నా ఆఫర్ ఇచ్చినా గూడా వస్తాం, తర్వాత చూద్దాం, నిదానంగా చేద్దాం అనే ఒక అన్నా, మైండ్ సెట్ అన్నా ఉంటదని దండం పెడతా. బయట టాక్ అండి. నాకేం తెలుసు. అట్లా అట్లా అస్సలుగా
అట్లా అసలే ఉండదు. కాకపోతే నేను వేరే మూవీ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు ఆగమాగం ఉంటుండే. నాకు పెద్ద మైనస్ రోగం ఏందంటే నేను పెద్ద ఫోన్లు ఇట్లా దగ్గరికి రానియను అట్లా. ఫోన్ దగ్గర అందుకే పెట్టుకోను. నీ నాకు ఫోన్ నేను ఎప్పుడు ఫోన్ చేయను, చేయరు. రాకేష్కే చేస్తాను. నా గురించి తెలిసినోళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేయరు. మా ఆయన ఫోన్‌కే ఫోన్ చేస్తా ఉంటారు. అది అది నేను మార్చుకోవడానికి నేను మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా. ఫోన్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి, ఏ కాల్ అయినా కూడా రిసీవ్ చేయాలని. అంటే స్టార్టింగ్ నుంచి నేను కొంచెం ఫోన్‌కి యాంటీ అన్నా. సో దానివల్ల నాకు చాలా యాక్చువల్లీ అది మైనస్ కూడా. కరెక్ట్. దేనికంటే ఇప్పుడు ఫోన్ లేకుండా ఉండటం అనేది ఒక పెద్ద అద్భుతం లాగా. ఇప్పుడు అది కొత్త ట్రీట్మెంట్ తెలుసా నీకు? ఫోన్ దగ్గర లేకుండా దగ్గర ఉండి లేకుండా ఎంతసేపు ఫోన్‌ని చూడకుండా ఉండగలుగుతాం అవును. రోజు మొత్తంలో అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు. నిజంగా. ఫ్యూచర్‌లో ఫోన్ ఒక రోజంతా వాడలేదంటే వాళ్ళకి ఏదైనా అవార్డ్స్ ఇస్తారేమో. ఆ! అట్లయితే నాకు తెలిసి నాకే బెస్ట్ అవార్డ్ వస్తది. నీకు బెస్ట్ అవార్డ్స్ వస్తాయి. ఎవడి ఫోన్ ఎత్తే పని ఉండదు, ఎవరితో గోల ఉండదు. నా ఎంటైర్ లైఫ్‌లో నేను అప్పుడు ఫోన్ ఆటోమేటిక్ సినిమాలు కూడా పోతాయి. అంటే గాడ్ గ్రేస్ నేను మా ఆయన ఫోన్ నమ్ముతా కాబట్టి ఓకే. అక్కడి వరకు ఏదొచ్చినా కూడా ఇక్కడి వరకు వస్తదేమో అని. మీకే కానీ అందరికీ పేషెన్స్ నీకు అది ఉందిలే. నీకు ఆల్రెడీ సమాచార కేంద్రం ఇంట్లోనే ఉంది. మీ ఆయనకి తెలియని సమాచారం ప్రపంచంలో ఏమి ఉండదు. మేబీ నాకు అది ఆ భరోసా కూడా అదేనేమో అన్న. స్టార్టింగ్ నుంచి పెద్దగా ఫోన్ ఎక్కువ వాడిందని కాదు. ఇంకా పెళ్ళైన తర్వాత నా కోసం ఏ ఫోన్ వచ్చినా నేను ఎత్తకపోతే ఇదివరకు భయపడేదాన్ని. ఫోన్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ అనవసరంగా ఇష్యూస్ అయితాయేమో అట్లా. ఇప్పుడు నాకు ఫోన్ నేను లిఫ్ట్ చేయకపోతే మా ఆయనకు ఫోన్ పోతది. సో నాకేం మిస్ కాదు. ఏమన్నా మా ఆయన చూసుకుంటారు మా ఆయన చేస్తారులే. అది అది డిపెండ్ అయిపోయాను నేను మా ఆయన మీద. అందుకే మేబీ ఇప్పటి నుంచి కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకున్నాడు అలవాటు చేసుకుంటా. ఇప్పుడు ఇప్పుడు దీనిలో హైలైట్స్ అయితే ఏం చెప్తావు నువ్వు? 'సేవ్ ద టైగర్స్ 3లో హైలైట్స్ ఇవి. మంచి మంచి సీన్స్ ఉన్నాయన్న. అంటే ఆడోళ్ళకి ఏందంటే నేను ఒకటి బాగా నా పర్సనల్ లైఫ్‌లో కూడా అన్న నేను ఒకటి బాగా బిలీవ్ చేస్తా. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియనే. నేను మా ఆయనని నేను ఎంత నమ్ముతాను అంటే మా మా కెరియరే కాదు. మా ఫ్యూచర్ కూడా ఆయననే ఆలోచన చేస్తాడు. నాకు 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 దోస్తులనే దగ్గర పెట్టుకునుడు రాదు. ఐ మీన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడమే నాకు సరిగ్గా రాదు. మా ఆయన రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. ఆయనకి ఏమంటారు లైఫ్ డిసిప్లిన్ ఉంది, కెరియర్ డిసిప్లిన్ ఉంది, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంది, ఫ్యూచర్ మీద ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఇప్పుడు నన్నేమన్నా "నువ్వు అది చెయ్యకు, నీకు అది వద్దు" అని అన్నాడనుకో నేను ఆగిపోతా. ఇంకొక మాట కూడా నేను మాట్లాడా. మా పర్సనల్ లైఫ్‌లో కూడా. "నువ్వు ఇది చేయకు సుజాత నీకు కరెక్ట్ కాదు" అన్నాడంటే నేను ఆగిపోతా. ఎందుకంటే మా ఆయన దానివల్ల ఏదో జరుగుంటదని నాకు చెప్తాడు కాబట్టనే ఏదో జరిగే ఉంటది. లేకపోతే ఏదో జరగబోతది. అందువల్ల ఆయన చెప్పిండని ఆగిపోతా నేను. అంత 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 ట్రస్ట్ చేస్తా నేను మా ఆయనని. కెరియర్ లైఫ్‌లో కూడా ఏదన్నా ఉన్నది అంటే ఆయన చూసుకుంటారులే అనే అంత దాని మీద ఉంటా. అంటే నా నిఘా కూడా ఉంటది. ఓకే. కానీ 100కి 100% నేను ఆయనని ట్రస్ట్ చేస్తా. సో దీంట్లో కూడా 'సేవ్ ద టైగర్' సీజన్ 3లో కూడా మా ఇద్దరు గంట రవి, హైమ ఈ క్యారెక్టర్‌లలో గంట రవికి ఒకటి ఉంటది. విజన్ ఉంటది. మనం ఎక్కడ ఉండాలి, మనం ఏంది, మన బోరబండలు ఉంటేనే మన ఖాందాన్ అంత ఉంటది. మనోళ్ళందరూ ఉంటారు. మనకేదన్నా అయిందంటే వాడ మీద ఉన్నోళ్ళందరూ ఉరికొస్తారు. ఈ యొక్క బోరబండ మొత్తం నా వెనకాల నిలబడతది అనేటట్టు ఉంటాడు. హైమకేంది నాకు వాళ్ళతోని ఎవ్వరితోని సంబంధం లేదు. నాకు పిల్లలతో, నా మొగుడితో సంబంధం. బిడ్డలు మంచిగా మాట్లాడాలి, వాళ్ళు మంచిగా పెరగాలి, గేటెడ్ కమ్యూనిటీకి పోవాలి అని అంటది సీజన్ 1 నుంచి. కానీ సీజన్ 3కి వచ్చేసరికి గంట రవి ఏం చేస్తాడంటే హైమకి ఫుల్ ఫ్లెడ్జ్ ఇచ్చేస్తాడు. సరే పోదాంపా గేటెడ్ కమ్యూనిటీకి అయితే గేటెడ్ కమ్యూనిటీకి పోదాంపా, పోయినాకనే నీకు తెలుస్తుంది అని తీసుకుపోతాడు. అక్కడికి తీసుకుపోయిన తర్వాత ఒక మంచి వాతావరణంలో, విలేజ్ వాతావరణం లేకపోతే మంచి ఒక అందరూ ఉన్నారు అన్న ప్లేస్ నుంచి ఒక గేటెడ్ కమ్యూనిటీకి పోతే ఆమె ఎట్లాంటి ఫేస్ చేస్తుంది, ఎవరు లేరన్న ఎవ్వరు ఫీలింగ్. లేరన్న ఫీల్తో ఎట్లుంటుంది, ఒక బాయిల నుంచి ఒక కప్ప బయట పడితే ఎట్లా అల్లాడిపోతుంది అనేది ఆ సీజన్లో ఉంటుంది. డెఫినెట్లీ అందరు చూడాలన్నది. లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ చాలా బ్యూటిఫుల్ చాలా పాయింట్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఉంటుంది. ఎందుకంటే ఆఖరికి ట్రస్ట్ చేస్తుంది, భర్తనే అంటది బావ నువ్వు ఏది చెప్తుంది, నువ్వు ఎక్కడ ఉన్నావంటే అక్కడనే బావ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆ సీన్ లిటరల్లీ నేను నేను నాకు పర్సనల్గా నాకు కనెక్ట్ అయింది అది. ఎందుకంటే నేను అట్లనే అంటా మా ఆయనని, నువ్వు మా పెళ్లి విషయానికి వచ్చేసరికి మనం ఎక్కడ పెళ్లి చేసుకుందామంటే నీ ఇష్టం, నీకు ఒక ఉంటుంది, నీకు ఒక విజన్. విజన్ ఉంటుంది కదా, నువ్వు ఎక్కడంటే అక్కడనే. నాకు స్టార్టింగ్ నుంచి నాకు ప్లాన్స్ ఏం లేవు. సో నేను ఏదైతే లైఫ్లో అచీవ్మెంట్ చేయాలనుకున్నానో నాకు చేసేసిన, నేను అయిపోయింది. సో ఇంకా ఏదన్నా కూడా నాకు బేసిక్గా నాకు ఈ లైఫే నాకు గాడ్ నాకు ఎక్స్ట్రా బోనస్ అనుకుంటా నేను. నాకు ఈ పెళ్ళి, ఇంత మంచి జీవితము, నాకు బంగారం లాంటి బిడ్డ, ఇదంతా బోనస్ లైఫ్ నాకు. దేవుడు ఎప్పటివరకు నన్ను చూసినా కూడా ఆరోగ్యంగా చూస్తే నా బిడ్డని నేను చల్లగా చూసుకుంటా. ఇదే ఉంటుంది మైండ్ సెట్. కానీ బిడ్డ స్కూల్కి పోవాలంటే ఏం కావాలి, ఫర్దర్గా మా ఇద్దరు కెరియర్కి ఏం కావాలి, మేమిద్దరం కెరియర్లో బిజీ ఉండాలంటే ఏం చేయాలనేది అంతా మా ఆయనే చూసుకుంటాడు. సో నేను ఆయనను కాదని నేను ఏదైనా చేసినప్పుడు నాకు నిజంగా పడుతుంది. అక్కడ ఏదో ఒక తిరకాసు నాకు నాకు నా మెడకు చుట్టుకుంటుంది.
అందుకే ఎప్పుడు మా ఆయననే గుడ్డిగా ఫాలో అవుతుంటా అనమాట. అదేలే మీకొక దర్శకత్వం వచ్చేసింది. ఈయన ఉన్నాడు కదా మనకెందుకు. ఉంటున్నా. సో ఉమెన్స్ మనము ఎంతవరకు ఏది పట్టించుకోవాలి, ఏది పట్టించుకోవద్దు అనేది మనకు గానికి ఒక విజన్ ఉంటే భర్త నడిపించేదంతా మస్తుగా నడిపిస్తాడు అనేది. కానీ మామూలుగా అయితే బయట ప్రపంచం అంతా ఉమెన్ నెంబర్ 1. ఈ ఉమెన్ జోలి ఎవరు రాకూడదు. నువ్వు ఏంటి మరి ఉమెన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? భర్తని ఫాలో అవ్వాలంటే ఏం మాట్లాడతలేదు. భర్తనే ఫాలో అవుతున్నానంటే అసలు భర్తని ఫాలో అవటం ఏంటి అసలుకి ఈ రోజుల్లో? అసలుకి నువ్వు ఆల్రెడీ సంపాదిస్తూ ఉంటావు, నువ్వు జర్నలిస్ట్వి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇవన్నీ లేకుండా అసలు నీకు అసలు ఏం తెలుసు ఉమెన్ హక్కుల గురించి అని చెప్పి ఎవరన్నా రేపు పొద్దున్న క్వశ్చన్ చేస్తే ఏం చెప్తావు? ఎక్కడి నుంచి వచ్చినో అది నిలబెట్టుకోవాలా కాబట్టే, ఎక్కడి నుంచి వచ్చినో ఆ మూలాలని నాకు తెలుసు కాబట్టి భర్త మాట విందాం అనుకుంటానా అంట. ఎందుకంటే అందరి లైఫ్ ఒక తీరుగా ఉండదు. ఇల్లులన్నీ అందరికీ గిదే 4 గోడలతో కట్టి ఉంటాయి కావచ్చు, కానీ ఎవరింట్లో సిచ్యువేషన్ వాళ్ళకే తెలుస్తుంది. సో ఇంటింటికి పొయ్యి ఉంటుంది, కానీ అది మట్టి పొయ్యా లేకపోతే గ్యాస్ సిలిండరా, గ్యాస్ పొయ్యా అనేది వాళ్ళకే తెలిసి ఉంటుంది. సో మా ఇంట్లో కూడా పొయ్యి ఉన్నది, కాకపోతే అది మేము మట్టితో కట్టుకున్నామా, ఇనుపదాంతో కట్టుకున్నామా అనేది మాకు తెలుస్తుంది. కాబట్టి నా సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి కాబట్టి నేను నా భర్తదే వెల్ సెడ్. యాక్చువల్లీ ఎందుకంటే అందరినీ సోషలైజ్ చేసి జనరలైజ్ చేసి మాట్లాడతారు. అలా మాట్లాడకూడదు. పర్సెప్షన్ ఉంటుంది ఒక్కొక్కళ్ళది, ఒక్కొక్క పాయింట్, సిచ్యువేషన్, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎలా మాడాలి, ఆ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఉంటుంది ఎప్పుడైనా కూడా సమాజంలో. కానీ సమాజం మొత్తాన్ని ఒక ఘాటిని కట్టేసి ఉమెన్ సెంట్రిక్ గానో లేకపోతే ఫిమేల్ సెంట్రిక్ గానో లేకపోతే మెన్ సెంట్రిక్ గానో మాట్లాడకూడదు. ఏదో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు, ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మందు ఉన్నట్టుగా. అంటే నాకు అనిపిస్తుంది నా లైఫ్లో జరిగేది ప్రతి ఒక్కరి లైఫ్లో జరగదన్న. నా లైఫ్ నేను ఇట్లా చూస్తున్నా అంటే నా లైఫ్ ఒక తిరుగు ఉంటుంది, క్వశ్చన్ చేసి మీ లైఫ్ ఒక తిరగనే ఉంటుంది. అట్లా అని చెప్పి నా లైఫ్లో నేను ఇట్లున్నా నువ్వు కూడా అట్లనే ఉండు అంటే అది ఇంపాసిబుల్ అవుతుంది. అందుకే నా ఒపీనియన్ ఇది. నాకున్న పరిస్థితులు, నాకున్న సిచ్యువేషన్స్, నాకున్న మూలాలు ఇవన్నీ ఇట్లున్నాయి కాబట్టి అని చెప్పేసి నేను ఈ గాడిలో నడవాలనుకుంటాను. ఇప్పుడు నువ్వు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు, నీకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుసు. ఒక పక్క బిగ్ బాస్లో ఎలాగుంటుంది ఏంటన్నీ చూసొచ్చు. నీకున్న తక్కువ టైంలోనే ఒక 10 years టైంలోనే ఇండస్ట్రీకి సంబంధించిన హైట్స్ అంటే ఎక్కడెక్కడ బాగా ఫేమ్ ఉంటుందో అక్కడెక్కడ నువ్వు ఉన్నావు. ఒక వెబ్ సిరీస్ ఉండొచ్చు, బిగ్ బాస్ ఉండొచ్చు, జర్నలిజం ఉండొచ్చు, ఎక్కడెక్కడ బాగా వెలుగుతూ ఉంటారో అక్కడక్కడ నువ్వు ఉన్నావు. ఈ మూడిట్లో నీకు గమనించిన అంశాలు ఏంటి సుజాత? యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఓపెన్గా లోపల మనం ఏమనుకుంటున్నామో అది మనం మాట్లాడే అంత స్వతంత్రం ఉంటుంది, మన ఒపీనియన్ చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. యాజ్ ఎ ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు నువ్వు స్క్రిప్ట్ ఇచ్చిందే నేను చేయాలి, దాంట్లో నా ఓన్ డెసిషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. సో బిగ్ బాస్ అనేది కూడా ఆబ్వియస్లీ అంటే మనం ఎట్లుంటాం అనేది మనది ఉన్నదంతా 24 hours చూపించరు, ఎడిటింగ్స్తో చూపిస్తారు. సో దాన్ని కూడా ట్రస్ట్ చేయొద్దు అంట నేను. అంటే ఏ కేటగిరీదే ఆ కేటగిరీ అన్న అంతే, అదే అర్థమైంది. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఫేవరెటిజం ఉంటుంది అంటారా నువ్వు చెప్పేది? ఇప్పుడు 24 గంటల ఎపిసోడ్ 1 hour అంటే నీకు 4% మాత్రం చూపిస్తారు. కొన్నిసార్లు ఇన్ కేస్ నువ్వేం మాట్లాడలేదు, నువ్వేం చేయలేదంటే నేను డిలీట్ కూడా చేస్తాను, నీకు ఆ టైమింగ్ కూడా ఇవ్వరు కదా. ఎందుకంటే మిగతా కో కంటెస్టెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఇట్లా ఎవరైనా చేసిండ్రు, నువ్వేం మాట్లాడకుండా నువ్వు సైలెంట్గా ఉన్నావే అంటే నువ్వు డిలీటే కదా ఆ రోజు ఎపిసోడ్లో. సో అప్పుడు ఆటోమేటిక్ జనాల్లో తక్కువైపోతావు కదా. అండ్ నువ్వు అక్కడ 24 hours నువ్వు కెమెరాల ముందు ఉన్నా కూడా అట్లీస్ట్ 5 minutes నువ్వు జనాల ముందుకు రాలేదు అంటే నువ్వు మ్యూట్ అయిపోయినట్టే కదా. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ పొమ్మంటావు ఎట్లా? అదే నేను పోను ఒక 40 రోజులు అన్న ఏమన్నా అంటే ఓకే. మా బిగ్ బాస్కు పోయినందుకు కొంచెం నేను ఏమంటారు ఓకే, నేను ఈ సొసైటీలో కూడా నేను బతకగలుగుతాను అనే కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నా కెరీర్ కూడా మంచిగానే బిల్డ్ అయింది. ఒక న్యూస్ జర్నలిస్ట్గానే ఉన్నా నేను, ఈరోజు ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా నేను ఉన్నాను అంటే ఓకే, నన్ను నేను ఇట్లా కూడా నేను చూసుకోగలుగుతాను అని అక్కడ నా మీద నాకు నమ్మకం వచ్చింది కాబట్టే కదా. సో ఆ ప్లాట్ఫామ్ ఓకే, కానీ లైఫ్లో ఒక్కసారి బెస్ట్, 2-3 సార్లు ఎందుకులే అన్న. అదే మీ ఆయన పంపించు. అమ్మో నేను పోవంటే అమ్మ మా ఆయన నా బిడ్డ ఉన్నారు ఎట్లా పోతా. ఇప్పుడు మా ఆయన పోమంటే అమ్మో నేను నా బిడ్డ ఉన్నారు ఎట్లా పోతాడు. అదే అట్లా వెరీ నైస్. అయితే ఇప్పుడు సీజన్స్లో మీరు వెళ్ళిపోయినాక వచ్చిన సీజన్స్ అన్నీ కూడా గమనిస్తే
విచ్ సీజన్ ఇస్ ద బెస్ట్ అని నీకు అనిపించింది? అన్న దండం పెడతాను, నేను అసలు చూడలే. చూడలేదా? అరే! మా సీజన్ కూడా నేను చూడలేదన్న. ఓహ్! అయితే నిన్ను జనం చుట్టమే తప్ప నీకు తెలీదు నువ్వేమంటారనేది. అంటే కొంచెం నేను నా మీద నాకే డౌట్ వస్తుంటదన్న. నేను పెద్దగా టీవీ చూడను, ఫోన్ చూడను, సోషల్ మీడియాలో ఉండను. ఏం చేస్తుంటావు సుజాత మామూలుగా 24 గంటలు? నేను మ్యాక్సిమం చాలా బుక్స్ చదువుకుంటాను. నాకు ఇష్టం. నువ్వే ఎగ్జాంపుల్ కదా, నీ దగ్గరికి వెళ్ళి ఎన్ని పుస్తకాలు నా దగ్గర మీ ఇంటికి వచ్చి నా పుస్తకాలన్నీ నేను తెచ్చుకోవాలి. అన్ని పుస్తకాలు తీసుకెళ్ళావు. పుస్తకాలు పట్టుకోమైనా పుస్తకాలు చదువుకుంటా. ఇంకా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అయితే నాకు 24 hours దాంతోనే సరిపోతుందన్న. ఖ్యాతికమ్మ ఏది మాట్లాడినా నాకు ఆనందమే. నేను చాలా ఎగ్జైట్ అయిపోతా, ఆనందపడతా. అంటే నేను దేవుణ్ణి ఒకటి అనుకున్నాను ఒకనొక టైంలో. మా ఆయన నా లైఫ్లోకి రాకముందు నన్ను మాత్రమే ప్రేమించే ఒక క్యాండిడేట్ నాకు కావాలనుకున్నాను. అది నా బిడ్డ రూపంలో దేవుడు నాకు ఇచ్చిండు. అదేంటి మీ ఆయన రూపంలో లేడు? మా ఆయనకి నా ఒక్కదాని మీదనే ఉంటుంది, నా కుటుంబం ఉంటుంది. అంటే నేను అనుకున్న ఒక్కటే, నా మీద ఒక్కదాని మీదనే ఉండాలి. అది అమ్మాయి అనే స్వార్థం అంతా కూడా నీళ్ళు ఇప్పుడు కనబడుతుంది. అసలు అమ్మాయిలు ఎలా ఉంటారు, అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుంది? నా మీద ఒక్కదాని మీద ఉన్నాడు. మా ఆయనకి ఆబ్వియస్లీ వర్క్స్ ఉంటాయి, ఫ్యామిలీ అందరు ఉంటారు, అందరి మీద డివైడ్ అయ్యి ఉంటుంది. నా బిడ్డకు నా మీదనే ఉంటుంది కదన్న. సో దేవుడు నాకు ఆ ప్రాణాన్ని నాకు ప్రేమగా ప్రసాదించింది. నీవు ఒక బిడ్డవే అవును కదా, నువ్వు ఒక బిడ్డవే కదా. అయితే పెళ్ళి కాకముందు దాకా ఒకలాంటి లైఫ్ చూసావు. వాళ్ళు కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా రాకేష్ని యాక్సెప్ట్ చేశారు. పెళ్ళైన తర్వాత ఎందుకు మీ ఫ్యామిలీతో నీకు కొంచెం కరెక్ట్గా లేదని చెప్పేసి, అంటే అమ్మ నాన్న అక్కలు అందరితో కలిసి పెరిగిందనే కదా, ఒకసారిగా ఆ లైఫ్ అంతా కూడా కళ్ళ ముందు నుంచి అలా తుడిచిపెట్టేసినట్టు వెళ్ళిపోతే ఎవరికైనా కూడా అది నేనేదో ఏడిపించాలన్నా నాకు అసలు నాకు నిజంగా చెప్పాలని ప్రేక్షకులకి ఎలా ఉంటుంది, ఇది మీ డెసిషనా వాళ్ళ డెసిషనా, ఎలాగ నీ లైఫ్కి సంబంధించి ఆ మార్పులు నీకు అన్ని గుర్తొస్తే ఎలా ఉంటుంది? అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, బట్ అవి చిన్న చిన్న డిస్టర్బెన్సే అన్నా. మళ్ళీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, కలిసిపోతాం, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మేబీ అంటే ఎవరి కుటుంబంలోనైనా సరే చిన్న చిన్న క్లాషెస్ అనేటివి ఉంటాయి. అది కూర్చొని మాట్లాడుకొని లేకపోతే సర్ది పెట్టుకునే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నలుగురం కూర్చొని మాట్లాడుకున్నామా, అక్కడికి సార్ట్ అవుట్ అయిందా, ఎవరం కూర్చోలేదు, ఎవరి దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు అవసరం లేదు తర్వాత మాట్లాడుకుందాం అనేది ఎవరి మైండ్లో ఉన్నా కూడా కలవలేరు. నలుగురు ఇట్లా ఒక్కరి మైండ్లో అట్లాంటి మెంటాలిటీ ఉన్నా కూడా కలవలేరు. మేబీ కొన్ని రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే కొంచెం గ్యాపే బెటర్ ఏమో. కొంచెం గ్యాప్ ఉంటేనే మళ్ళీ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయేమో అని నేను నమ్ముతా. అంటే ఇద్దరు మనుషులు ఒక దగ్గర ఒకటే ఇంట్లో ఉండే వాళ్ళకైతేనేమో గ్యాప్ ఉండొద్దు. ఏదన్నా అయింది అంటే వెంటనే కూర్చొని మాట్లాడుకోవాలా. దూరం ఉండేటోళ్ళకి ఇద్దరు మనసులలో ఏదైనా కల్మషం ఉన్నది, లేకపోతే ఇద్దరు సైడ్ నుంచి ఏదైనా ఇబ్బంది ఉన్నది అంటే దూరం ఉండి వాళ్ళ మనసులోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కూర్చొని మాట్లాడితేనే బెటర్ అనుకుంటా. ఎందుకంటే నీ లోపల నా లోపల ఏదో ఒకటి పెట్టుకొని డైరెక్ట్గా కలిసినప్పుడు మాట పెంచుకొని గొడవలు పడేదానికంటే టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు టైం తీసుకొని నీకు ఓకే, నీకు ఇది కరెక్ట్ కాదు, లేకపోతే నాకు సుజాత నాకు నచ్చుతలేదు అని అనుకున్న రోజులు నువ్వు అట్లనే ప్రశాంతంగా నువ్వు అట్లనే ఉండు. నీ దమాక్ని ఖరాబ్ చేసుకోకుండా. సుజాత నాకు కరెక్ట్ అన్న రోజే వచ్చి మాట్లాడడానికి రెడీ ఉంటే నేను రెడీ. అది ఎవరిది అంటే నాకు ఎవరిదైనా అంతే అన్న. ఒక్కింట్లో ఉండే వాళ్ళకి దూరం ఉండదు. ఎందుకంటే పొద్దుగా లేచి ముఖం చూసుకునేటోళ్ళం, మనం పనులు చేసుకునేటోళ్ళం అనుకున్నాం అనుకో, ఒక అర్ధ గంట కూర్చొని నీతో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయిపోతుంది. ప్రశాంతంగా ఉంటుంది, కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇద్దరమే కాదు, ఇంట్లో ఉండేటోళ్ళు ఇంకా నలుగురు ఉంటారు మనతో, కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. దూరం ఉండే పని అయితే దూరంగానే ఉన్నావు కదా, ఇంకొన్ని రోజులు ఉండు, టైం తీసుకో, తర్వాతనే వచ్చి కూర్చొని మాట్లాడు, సార్ట్ అవుట్ అవుతుంది. మాట అనుకొని మాట పెంచుకొని మనుషుల మధ్య దూరం పెంచుకునే దానికంటే దూరంగా ఉండడమే మంచిది. వెరీ గుడ్. కాకపోతే నీ లైఫ్లో చాలా అచీవ్మెంట్స్ స్టార్ట్ అయినాయి కదా. నీకు ఒక పెళ్ళి అవటం, ఒక బిడ్డ పడటం, లేకపోతే మీరు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు కేసీఆర్ అని. ఇలాంటి ఒక పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఈవెంట్స్ లైఫ్లో ఇంకెందుకంటే ఏముంటాయి అచీవ్మెంట్స్. అంత చిన్న ప్లేస్ నుంచి వచ్చాం మనం. అవన్నీ మనకి గుర్తొచ్చినప్పుడు ఈ టైంలో ఒక చిన్న సపోర్ట్ మన ఫ్యామిలీ ఉంటే భలే ఉండేదే అనిపిస్తుంది అన్న. ఏ ఆడపిల్లకైనా అంటే పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో అడుగు పెట్టిందంటేనే ఏ ఆడపిల్లనైనా ఆలోచిస్తుంది, అరే నాకు ఈ టైంలో వీళ్ళు ఉంటే బాగుండేది అని.
కానీ నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను, అంటే ఇది నా విషయంలోనే, నేను ఎవరి దాన్ని ఇన్వాల్వ్ చేసి నేను చెప్పట్లేదు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత పేరెంట్స్ ఎంత దూరం ఉంటే అత్తగారింటితో ఆడపిల్ల అంత బాగుంటుంది. ఓహ్, నేను అది చాలా ట్రస్ట్ చేస్తాను. వెరీ నైస్. నేను చాలా గట్టిగా చెప్పుకుంటాను నేను అన్నమాట. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వండుకునేంత వరకు నీ బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే అక్కడ నీకు తెలియకుండానే నువ్వేదో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావని అర్థం చేసుకో. 100% కరెక్ట్. నువ్వు వారంలో కూర ఏం వండుకున్నారు, ఇక కాడి నుంచి ఉదయం లేచిన కాడి నుంచి అదేంది నువ్వు ఇంత వండినా కూడా పక్కన ఆయన అట్లనే అది చేస్తున్నాడా, నువ్వు ఇంత చేసినా కూడా మీ అత్త నేను ఇట్లనే అంటుందా, నువ్వు ఇంత చేసినా నీ తోటికోడలు ఇట్లనే మాట్లాడుతుందా అనే మాటలు నువ్వు మాట్లాడినావు అంటే లేని ప్రాబ్లం నీ బిడ్డ అత్తగారి ఇంట్లో నువ్వే క్రియేట్ చేస్తున్నావు అన్నట్టు. వాళ్ళు బాగానే ఉంటారు, యాక్చువల్లీ బాగానే ఉంటారు. సో నేను 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 కొన్ని విషయాలలో నేను చాలా హ్యాపీగానే ఉంటాను. కొన్ని విషయాలలో చాలా విషయాలలో హ్యాపీ ఉంటాను. బికాజ్ నాకు ఏ రోజు పెళ్ళైన తర్వాత అరే మా ఇంటికి పోతే బాగుండేది, నాకేంది మా అమ్మ వాళ్ళు ఎందుకు నాకు సపోర్ట్ లేరు అనే సిచ్యువేషన్ నా భర్త నాకు ఎప్పుడు ఇవ్వలేదు. చాలా గట్స్ లైఫ్ నాది అట్లా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి డెలివరీ వరకు కూడా లేదు, కడుపులో పడ్డది నా బిడ్డ నేనే జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లి పిల్ల బాధ్యత నాది నేనే చూసుకోవాలి, డెలివరీ నాది నేను చూసుకోవాలి, నా భార్యకి హాస్పిటల్ వాళ్ళు తెలుసా అన్న మీకు ఇది పెడితే ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్లో అయినా చేసుకోండి అంటే నా బిడ్డకు వాడేవాడు ఏంది పైసలు ఇచ్చేది, అది మన పైసలైనా సరే నాకు అవసరం లేదు, నేనే పెట్టుకుంటాను నా బిడ్డకు అని చెప్పేసి చూసుకున్నాడు నా భర్త. సో ఏ రోజు కూడా నాకు వెనకకు తిరిగి అయ్యో నా ఫ్యామిలీ వీళ్ళు నాకు కావాలి, నాకు ఈ టైంలో నాకు నా అక్కల సపోర్ట్ కావాలి, నా అమ్మ సపోర్ట్ కావాలి అని నేను ఎదురు చూసే సిచ్యువేషన్ నాకు ఇవ్వలేదు. వెరీ గుడ్. ఇంట్లో ఆబ్వియస్లీ నేను కూడా ఒక అత్త మీద కోడలనే. ఎంత నేను బయటకు వచ్చి నేను జోరుదార్ సుజాతనైనా ఇంటికి పోగానే నేను కూడా ఒక ఇంటికి కోడలనే. నాకు మా అత్త కూడా మస్తు గొడవలు జరుగుతాయి, మస్తు పంచాయతీలు అవుతాయి. నాకు అనిపిస్తుంది ఆ టైంలో, అంటే గొడవ పడ్డప్పుడు అనుకుంటా అబ్బా నేను ఏం చేసినా కూడా నేను ఎక్కట్లేదు, నేను ఏదైనా చేస్తే అది రైట్ కన్వే వెళ్ళట్లేదు, రాంగ్ కన్వే ఎందుకు వెళ్తుంది అనేది నేను అనుకున్నా కూడా నెక్స్ట్ డే అనుకుంటా ఈ మూమెంట్లో కనుక మా వాళ్ళు నాకు దగ్గర లేదే మంచిదైంది. ఇన్ కేస్ మా వాళ్ళు నాకు దగ్గర ఉంటే ఇక్కడ ఉండేదంతా నేను చెప్పుకొని ఇక్కడ నన్ను వీళ్ళు ఒక మాట అనగానే నేను తట్టబుట్ట చదువుకొని పోతుంటేనే. అదే వాళ్ళు లేరు కాబట్టి ఎన్నిసార్లు ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే కూర్చుంటాం, పొద్దుగల మాట అనుకుంటాం, సాయంత్రం కూర్చొని మాట్లాడుకుంటాం. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది నాకు నా గడప దాటియడం నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో ఏ సిచ్యువేషన్ అయినా నాకు 4 గోడల మధ్యలోనే ఉండాలనుకుంటా. నిజంగా ఒక కోడలు ఇలా ఆలోచించాలి, ఇలా ఉంటే కాపురాలు బాగుంటాయి. ఎవరు మధ్యలో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక భార్య భర్త మధ్యలో ఎప్పుడు గొడవలు రావు, ఎవరన్నా వస్తేనే వస్తాయి. థర్డ్ పర్సన్ ఇంకొక టాపిక్ వాళ్ళోళ్ళో మీ వాళ్ళో ఇట్లానో అట్లానో అనుకుంటే తప్ప ఇంక అసలు ఎక్కడ గొడవలు ఉండవు ఏ భార్య భర్తకు కూడా. నేను అనుకుంటా రీసెంట్గా మా ఇంటి పక్కన ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, అండ్ వాళ్ళ అత్తగారు ఉన్నారనమాట ఇంట్లో. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఏదో కంటిన్యూ వర్క్ వల్ల సరిగ్గా స్లీప్ అవుట్ అయిపోయి నిద్ర సరిగ్గా లేదు అని చెప్పి ఒకరి మీద ఒకరు మాట అనుకునే కాడ నుంచి ఒకరి మీద ఒకరు చేసుకునే వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్. సో వాళ్ళిద్దరికి ఆ సిచ్యువేషన్ జరుగుతుందంటే మధ్యలో ఆ పిల్లగాని వాళ్ళ అమ్మ వెళ్ళి ఆ అమ్మాయిని తిట్టడం మొదలుపెట్టింది అనమాట. సో నేను వెళ్ళిన ఏం జరుగుతుంది ఏమైంది అని చెప్పి. సో నన్ను నిల్చోబెట్టి చెప్తుంది అనమాట, ఈమెకి నువ్వు ఎప్పుడో నన్ను అట్లా మాట్లాడతావా, చూసినావా, నా కొడుకుని నేను చిన్నప్పటి నుంచి నేను ఒక్క మాట అనుకుంటా, ఒక్క దెబ్బ కూడా వేయకుండా నేను పెంచుకున్నా, నేను అట్లా చూసుకున్నా, అట్లాంటిది వాడిని పెట్టుకొని ఆమె అట్లా కొడుతుంది, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆవిడ వచ్చి నాతో మాట్లాడుతుంది. నేనేం మాట్లాడకుండా నేను సైలెంట్గా వెళ్ళిపోయినాను. తరువాత ఆ అమ్మాయి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటా, మా పెళ్ళి దగ్గర 7-8 సంవత్సరాలు అవుతుంది. మా ఇద్దరికి ఏదైనా గొడవ అయింది, ఏదన్నా అయింది అన్నప్పుడు నా చేయి లేవదు నా భర్త మీదకి. కానీ నా భర్త మాత్రం మెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను కొట్టిండు, నా మీద చేయి చేసుకున్నాడు. ఎప్పుడు నన్ను ఎందుకు ఈయన కొడుతున్నాడు, నేను తిరిగి కొట్టాలనే అంత బీపీ నాకు రాలే. కానీ 3-4 డేస్ నుంచి కంటిన్యూ నాకు వర్క్ ఎక్కువైపోయింది, ప్రాజెక్ట్స్ ఎక్కువ ఇచ్చినారు, వర్క్ ఎక్కువైపోయింది, నిద్ర లేదు అన్నా కూడా లేపి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఎక్కడో ట్రిగర్ అయిపోయి నేను చేయి చేసుకుని ఒక దెబ్బేసిన. నేను అంతే, ఆ అబ్బాయిని నేను కొట్టలేను, నా భర్త నేను ఎట్లా కొడతా, చేయి చేసుకోలేను అని. అంటే నాకు అక్కడ అర్థమైంది, మ్యాక్సిమం తల్లి అనేది ఎవరికైనా తల్లియే. ఇప్పుడు వేరే ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లను కూడా ఏ తల్లిదండ్రి కొట్టి పెంచరు, దెబ్బలు కొట్టరు. మగ పిల్లగాళ్ళని ఒక దెబ్బేస్తారేమో కానీ ఆడపిల్లలను దెబ్బేయరు. ఆ సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకు రాదు. నీ ఇంటికి వచ్చింది, దెబ్బలు పడకుండా నీ ఇంటికి వచ్చింది. ఆమె కొడుకుతోని అన్ని సంవత్సరాలు దగ్గర 7-8 సంవత్సరాల నుంచి దెబ్బలు పడుతుంది. ఏ రోజన్నా మీకు చెప్పిందా? చెప్పలే. ఒక్క రోజు కూడా నీకు చెప్పలే. ఇవాళ ఒక్కరోజు నీ కళ్ళ ముందు నీ కొడుకుని కొడుతుంటే
నా కొడుకు నా కోడలు కాదు నా కొడుకు అని మాట్లాడుతున్నావు, అది కూడా రాంగ్ కదా. ఉమ్. నీ ఇద్దరు ఇంటికి ఒక ఒకళ్ళే. ఆడపిల్ల వచ్చింది అంటే నీ కొడుకే, నువ్వు కొడుకుకి వెళ్ళి చెప్పుకోవాలా, అరే ఆ అమ్మాయిని కొట్టొద్దురా, ఆ అమ్మాయిని చేయి చేసుకోవద్దు, మన ఇంటి ఆడపిల్ల ఆడపిల్ల ఎక్కడి నుంచి కదరా, వచ్చింది? మన ఇంటి ఆడపిల్ల కదా, కొట్టొద్దు నువ్వు అని చెప్పేసి చెప్పాలి. కానీ నా కొడుకుని కొట్టలే, నువ్వు కొడతావా, నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని కొడతావు అని ఇద్దరి మధ్యలో పోయి ఆద్యం పోస్తారా. సో ఎగ్జాక్ట్. ఇప్పుడు పెద్దరికం అనేది పెద్దరికం అందరు కోడళ్ళకు భర్తతోని సంతోషంగా ఉండాలనే ఉంటుంది, అత్తలతోని సంతోషంగా ఉండాలనే ఉంటుంది. అది అత్తలకు కూడా కోడళ్ళని మంచిగా చూసుకోవాలని ఉంటుంది. కొంతమంది అత్తల గురించి నేను మాట్లాడతలేను, కానీ మా ఇంటి దగ్గర జరిగిన సిచ్యువేషన్ అది నాకు మంచిగా అనిపించలే. ఉంటారు భార్య భర్తలు ఏమన్నా చేసుకుంటారు, బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర కంప్లైంట్ చేసినప్పుడు పెద్దరికంగా మీరు మాట్లాడండి. కరెక్ట్. బ్యాలెన్స్ కాదమ్మా అట్లా కాదు, ఇట్లా చేసుకోండమ్మా, మీరే బాగుండేది, మీరు అట్లా కాదు కదా అని మాట్లాడుకోవాలి తప్ప నా కొడుకుని నేను కొట్టుకోలేదు అట్లా అని చెప్పి నువ్వెవరు నా కొడుకుని కొట్టడానికి అని అంటే, ఆ అమ్మాయి కూడా అంతే కదా, ఇన్నేళ్ళ కానొచ్చి చెప్పకుండా వచ్చింది. సో ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి అంటే నా లెక్కనే కాదన్న, నా లెక్క ఆలోచించే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, భర్తతో మంచిగా ఉండాలి ఇట్లనే ఉండేటోళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వల్ల కొన్ని క్లాషెస్ అవుతూ ఉంటాయి. సో అందుకే పెద్దోళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలో, ఇటు కొడుకు సైడ్ అంటే బిడ్డ సైడ్ నుంచి చెప్పినా కదా, ఏ బిడ్డ అమ్మగారి ఇంటికి పోకపోవడమే మంచిదని ఎట్లయితే చెప్తున్నానో, కొడుకు సైడ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఆ కాపురం చాలా బాగుంటుంది మేబీ. ఇప్పుడు కూడా సేవ్ ద టైగర్స్ టైంలో కూడా అన్న సుజ్జి బాగా చేస్తుంది, సుజ్జికి మనం ఏదైనా చేయాలన్నా ఇలా అంటే ముందు నిజంగా టైం ఉన్నా లేకపోయినా ఏమైనా చేయాలనిపిస్తుంది. అతను మాట్లాడే మాట తీరుతోని హీస్ సచ్ ఏ జెంటిల్మెన్ మా. చాలా ఇప్పుడు ఎవరికి ఏదైనా అవకాశం ఉండి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేస్తాడు. అతని స్థాయిలో అతను ఎక్కడ నో చెప్పడు. ఇలా చేద్దామా, పోనీ అసలు కుదరకపోతే దాన్ని ఎలా రెక్టిఫై చేద్దాం అనేది కూడా ఆలోచిస్తాడు. ఇంకే నీ కూతురు కబుర్లు ఏంటి? అయ్యో బోల్డ్ అని ఉన్నాయి నా కూతురు కబుర్లు. చెప్పు మా ప్రేక్షకులకు, చెప్పు మా టాక్ తెలుగు ప్రేక్షకులు. అమ్మ అంటుంది ఇప్పుడే, ఏమంటారు మనం ఏదైనా చెప్తే అది వింటుంది, మంచినీళ్ళు లాగానే గ్లాస్ తీసుకుపోయి సింక్లో పడేస్తుంది. ఆడపిల్లలు ఎంత తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అన్న, నాకు తెలియలేదు కానీ నా బిడ్డను చూస్తుంటే అనిపిస్తుంది. ఏదైనా చెప్పగానే వెంటనే చేస్తుంది, ఏదైనా చెప్పగానే వెంటనే అంటది. నో నాన్న అంటే నో అంటది. పొద్దున్నే లేచి వాళ్ళ నాన్నకి స్మైల్తోనే నాన్న అని చెప్పి పిలుస్తుంది. డే స్టార్ట్ మాకు ఖ్యాతికమ్మతోనే. డే ఎండ్ అయిన తర్వాత కూడా అది పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ పడుకున్న ఫేస్ని చూసి కాసేపు ముద్దు చేసిన తర్వాత నేను నిద్రపోతాను. వెరీ గుడ్. మొత్తానికి మదర్హుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాం. అవునా, మొత్తం కెరియర్ అంతా పక్కన పెట్టి ఎంజాయ్ చేసిన కదన్న. మళ్ళీ కెరియర్ కోసం ఎప్పుడు వస్తాం మదర్హుడ్తోని? ఇంకేందన్న సీజన్ 3 స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాలకి వర్క్లో ఉంటాను. ఎనీవేస్ మా టాక్ తెలుగు ప్రేక్షకులకి ఎందుకు చూడాలి సేవ్ ది టైగర్స్ 3 అని అంటే ఏం చెప్తాను? ఆబ్వియస్లీ ఫస్ట్ సీజన్ అప్పుడు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తా. మంచి మనకి వెబ్ సిరీస్లో ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే వెబ్ సిరీస్ చాలా తక్కువైపోయినాయి. కరెక్ట్. సో కొన్ని చూస్తుంటే ఫ్యామిలీ అందరితో చూడలేము, అది మనకు స్టోరీ నచ్చినా కూడా ఫ్యామిలీ అందరితో కూర్చొని చూడలేము. కానీ సేవ్ ది టైగర్స్ అనేది ఫ్యామిలీ అందరు పిల్లల దగ్గర నుంచి, ఎస్పెషల్లీ పిల్లలు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు సేవ్ ది టైగర్స్కి. కరెక్ట్. సో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ మంచి కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. మంచి రెయినీ సీజన్లో వస్తుంది, వర్షాలలో బయటికి పోయి ఇబ్బంది పడి తడిసి రోగాలు తెచ్చుకునే దానికంటే ఇంట్లో ఉండి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోమని చెప్తా. అన్ని సీజన్ల కంటే మా క్యారెక్టర్ మాత్రం మస్తుగా ఎంజాయ్ చేస్తారు, అది 100%. ఇప్పుడు నీ క్యారెక్టర్ కాకుండా మొత్తం సేవ్ ది టైగర్స్లో నువ్వు ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఏంటి? దర్శి క్యారెక్టర్. పోనీ అప్పుడు మీ జంట క్యారెక్టర్ కాకుండా పోషవ క్యారెక్టర్ నిజమే మీ ఫ్యామిలీది. అయితే దర్శితో మీరు చేస్తున్నప్పుడు దర్శి మామూలుగా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నాడు. భలే ఉన్నాడే దర్శి అను సుజాత అనుకున్నాం. చూస్తా ఆయన అలా వెళ్ళిపోతా దర్శి చాలా పెద్ద హీరోలాగా, అంటే ఒక మంచి క్యాలిబర్ ఉన్న హీరోలాగా పేరు తెచ్చుకున్నాడు. ఎలా అనిపిస్తుంటుంది, ఏం చెప్తుంటుంది దర్శికి? హ్యాపీ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ యాక్టర్తో నేను యాక్ట్ చేస్తున్నా అంటే నాకు చాలా ప్రౌడ్ కదా. సో హ్యాపీ ఫీల్ అవుతా. నేను అడుగుతా ఇంకా కొన్నిసార్లు అయితే నన్ను నేర్పించడానికి వేరే సినిమా హీరోయిన్ పేరు కూడా తీసుకొచ్చి నా దగ్గర ఛాన్సార్లు వలికిండు ఆయన. ఏంటిది పేరు? ఏదో పేరన్నా, ఎవరిని మాట్లాడుతున్నావు, ఎవరి పేరు తీస్తున్నావు అబ్బా నువ్వు అని అంటే, లేదులే అది ఆ సినిమా హీరోయిన్ అని కావాలని చెప్పేసి అంటుండే అనమాట. సో అట్లా ఏడిపిస్తుంటుండే నన్ను లొకేషన్, అంటే నేను కులుకుంటానా, నేను ఏమంటాను అని చెప్పి. లేదు నువ్వు చేసే ప్రాజెక్ట్ అన్ని సక్సెస్ కావాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే బేసిక్గా నేను లక్కీ చామ్ లాగా ఫీల్ అవుతా కదా గంటని. సో హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎనీవేస్ మీ గంట రవి సక్సెస్ అయినట్టే,
నువ్వు కూడా సక్సెస్ అవ్వాలి. ఎస్, సీజన్ 3 గంట కొట్టుంటారు అందరు బ్లెస్సింగ్స్తోని. ఎస్, ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ సుజాత. అన్న నేను చూసినాక నీ దానికి సంబంధించి నాకు గనక నచ్చితే డెఫినెట్గా నీకు సపరేట్గా మాట్లాడతాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 100కి 200% మిమ్మల్ని మెప్పిస్తానే అనుకుంటున్నాను ఆ క్యారెక్టర్తోని. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే నా ఇంటర్వ్యూస్ ఏది కూడా నా ఎమోషన్ నన్ను అసలు నువ్వు దుర్మార్గును అన్న. నేను A to Z మొత్తం నీకు తెలుసు, ఎక్కడ ఏది నొక్కితే ఎక్కడ ఏది నుంచి ఏది కరెక్ట్గా చెప్తాను అని చెప్పేసి కరెక్ట్ క్వశ్చన్స్ రావడతావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నా మనది ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వడము అది చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది నాకు. లేదు అంటే నీ దగ్గర అంత మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నువ్వు కరెక్ట్గా చెప్పగలవో నాకు తెలుసు, అందుకే అడుగుతాను నేను కూడా. వేరే వాళ్ళని అయితే ఇవన్నీ అడగను. నేను కూడా మీ హీరోయిన్ ఎవరు, నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి, నువ్వేం తింటావు, ఇవన్నీ నేను కూడా అడుగుతాను. కానీ బట్ నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు మాట్లాడగలవు, నీకు సమాజం మీద అవగాహన ఉందని నాకు తెలుసు. థ్యాంక్ యూ. అందుకే త్వరలోనే మీ ఆయన మళ్ళీ ఇంకో కొత్త సినిమాతో వస్తున్నాడు అనే సంగతి ఇక్కడ రివీల్ చేయొచ్చా లేకపోతే? చేద్దామన్నా, చేద్దాం. మంచి ఫంక్షన్ పెట్టి మళ్ళీ సో ఏ ఆడంబరం లేకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాతనే ఆడంబరాలు చేసుకునే స్థాయికి. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇదండి 19వ తారీఖు సేవ్ ద టైగర్స్ సీజన్ 3 వస్తుంది. అందులో జోరుదార్ సుజాత జోరుగా నటించిందంట. ఒక్కసారి చూడండి, చూసి మీకు నచ్చితే కనుక మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి టెక్ తెలుగు. నేను మీ శివమల్లాల.